ఎవరి గురించి బాబా అన్నారు? అనంతరావు భగవంతరావు క్షీరసాగర్. భగవంతరావు క్షీరసాగర్ 1910. తర్వాత సదానంద వృక్షస్య మూలాదివాసాత్. ఈ శ్లోకము రాసింది ఎవరు? ఉపాసని మహారాజ్. ఇప్పుడు సచ్చరిత్ర పరీక్షలో ఎవరైతే గెలుపొందారో వారికి చిరు సత్కారం. అంత శ్రద్ధగా కూర్చొని వినడం, అంతకు మించిన అర్హత ఏం కావాలి మొదటి ప్రైజ్ ఇవ్వడానికి? సో మొదటి విజేత శ్రీ గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తప్పట్లు సరిపోలేదు వాళ్ళ శ్రీమతి మీకు ఆయన పడ్డ తప్పన ఉదయాన్నే ఆరతికి పోదామని పిలిచింది ఆమె. నేను రాను ఆరతికి అన్నాడు. ఎందుకంటే పరీక్షలు చదువుకోవాలి. ఈ డిస్కషన్ ఉదయాన్నే జరుగుతుంది అక్కడ. కాబట్టి ఆ నిబద్ధత పనిచేసిందా లేదా? ఖచ్చితంగా పనిచేసింది. అది కాబట్టి సాయిబంధులారా, రైలు ఎక్కిన కాడ నుంచి దిగిన దాకా చదువుతూనే ఉన్నాడు సార్. రైలు ఎక్కిన కాడ నుంచి దిగిన దాకా నేను అప్పుడే చెప్పా మీకే వస్తుంది ఫస్ట్ ప్రైజ్ అది. 3 నెలలు చదువుతారు. శాల్వాని సత్కరించవలసిందిగా ఈ ముగ్గురు రండి. మీ ముగ్గురు వీరిద్దరికి శాల్వాతో సత్కరించాలి. రండి దుర్శాంకర్ ఈ పక్కన. గట్టిగా చప్పట్లు. అమ్మ ద్వారా మెమోతో ఇప్పించాను. గోపాల్ అమ్మ లేమ్మ మెమోతో ఇవ్వండి. పెద్దది పెద్దది అదేనా పెద్దది? అమ్మా వాళ్ళ చేతిలో పెట్టమ్మా. వీళ్ళకి చూడండి గట్టిగా చప్పట్లు. సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. ఫోటోస్ తీసుకోండి. సాయి ఒక్క నిమిషం ఉన్నాను. ఇలా చూడండి అంత. సాయినాథ్ మహారాజ్ కి జై. ఇప్పుడు రెండవ ద్వితీయ బహుమతి విజేత రాంబాబు గారు. రామారావు గారు రండి. మెమెంటోను బహుకరించవలసిందిగా రామారావు గారిని కోరుతున్నాను. గట్టిగా చప్పట్లు పడాలి. సెకండ్ అంతేనా? సెకండ్ అంతేనా? ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. ద్వితీయ విజేత టీవీఎస్ గారు. దగ్గరికి మీ ఇద్దరు అందించండి. గట్టిగా చప్పట్లతో. ఉన్నానండి ఒక్క సెకండ్ ఒక్క చెప్పండి. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. సాయినాథ్ మహారాజ్ కి. మహారాజ్ కి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ
సాయి, జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి, జయ జయ సాయి. ఈ బంధాన్ని కొనసాగిద్దాం. మరలా సచిత్త పరీక్ష పెట్టేటప్పటికి 50కి 50 మార్కులు తెచ్చుకోవాలని శ్రమపడండి. ఇప్పటి నుంచి టార్గెట్ పెట్టుకోండి. మరలా మనం శ్రీ సాయి సచిత్త పరీక్షని ఖచ్చితంగా మన ఫౌండేషన్ తరపున కార్యక్రమం ఉంటుంది.